హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేషన్. చూడండి, ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ స్టైలిష్గా మన పైపింగ్ థ్రెడ్తో అయితే ఎలా వేసుకుందామో, ఎలా స్టిచ్చింగ్ అయితే చేద్దామో అనేది అయితే ఇప్పుడైతే చూసేద్దామా. ఇక ముందు వచ్చేసి కటింగ్ బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి లెంత్ మనకు 15 ఇంచెస్ అయితే ఉందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ వరకు 18 తీసుకున్నానండి, 8 ఇంచెస్. ఇక నెక్స్ట్ మనకి నెక్ కోసం అయితే 4.5, మనకి షోల్డర్ కోసం అయితే 3.5. ఇక్కడ వచ్చేసి మనకి మధ్యలో మిడిల్లో మనకి గ్యాప్ అనేది కటింగ్ లేకుండా ఇస్తాం కాబట్టి 2 ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాను. ఇక్కడ సైడ్కి అయితే పైపింగ్ వేసుకోవాలి కదా, దానికోసం అయితే మనకి కటింగ్ చేసుకోవడానికి 3.5 మీద అయితే తీసుకున్నానండి మార్కింగ్. ఇలా మార్కింగ్ తీసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కింద మనకి కప్పు కోసం మనకి కింద ఉంటాయి కదా, కింది భాగం అయితే 4.5 అయితే తీసేసుకున్నాను. లెంత్ మనకి ఇట్లా 4.5 మనకి మధ్యలో ఉంటే విడ్త్ కోసం అయితే వెడల్పు, మన నెక్ వెడల్పు కోసం అయితే 3 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ మరియు మన అక్కడ సైడ్స్కి జాయింట్ చేసిన 3.5 ముని అయితే ఇట్లా మన మార్కింగ్ అయితే మనం జాయింటింగ్ అయితే చేసుకోవాలండి. మనకి ఇలా క్రాస్గా ఇట్లా అయితే కటింగ్ చేసేసుకోవడానికి మార్కింగ్ చేసేసుకొని ఇలా చేసేసుకోవాలి. ఇక కింద వచ్చేసి మనకి డిజైన్ కోసం ఇలా రౌండ్ అయితే తీసేసుకోవాలండి. మరి చాలా బాగుంటుందండి ఈ నెక్, స్టైలిష్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం పైపింగ్తోనే మరి వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం కటింగ్ మార్కింగ్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే చేసేసుకున్నాము. చూడండి, ఏ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇట్లా మనకు పై భాగానికి పైకి, కింది భాగానికి ఇట్లా మనకి రౌండ్ నెక్ కదా మార్కింగ్ చేసాం కదా, ఇక్కడైతే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ జాయింటింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా మనకి ఎక్కడ జాయింట్ అనేది తీసామో అక్కడే మన మార్కింగ్ అనేది కట్స్ అనేది ఇచ్చుకుంటే సేమ్ అదే విధంగా సేమ్ హెచ్చు తగ్గులు రాకుండా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు రౌండ్గా కింది పార్ట్ కూడా కట్ చేసేసాము. ఇక మనకు ఒరిజినల్ పీస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసెస్ తీసేసుకొని మన ఒరిజినల్ పీసెస్ అయితే తీసుకోవాలి. ముందైతే కింది భాగం అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇట్లా 2 భాగాలుగా విడివిగా అయితే కట్ చేసుకొని మనకి ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే మనకి ఇట్లా మనకు లైనింగ్ కన్నా ఒరిజినల్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమాత్రమో జరిగిపోకుండా కానీ మనకి యూజ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు నేనైతే 2 భాగాలుగా మనకి కుట్టు వేసినప్పుడు కొంచెం ఉపయోగపడుతుంది కదా, అందుకోసం అయితే ఇలా వేసాను. చూడండి, మొత్తము 2 భాగాల ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను మధ్యలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన భాగం కూడా కట్ చేస్తున్నాను నెక్కి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ లైనింగ్కి అయితే మనకి షోల్డర్ కట్ చేయాలి కదా, నెక్ భాగము పైన అదైతే కట్ చేసేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పైపింగ్ అనేది అయితే వేసేసుకోవాలి. కింది భాగానికి ఇలా మనకు క్లాత్ అనేది డైరెక్ట్గా అటాచ్ చేసుకోవాలండి. ఇదైతే లోడింగ్ తీసుకోవట్లేదు, నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి పైపింగ్ అయితే వేసుకోవడానికి ముందైతే అటాచ్ చేసేసుకున్నాను. ఇక్కడ మందము అటాచ్ చేసేసుకొని ఇక్కడ మనం పైపింగ్ క్లాత్ అయితే వేసేసుకున్నాను. పైపింగ్ క్లాత్ చూడండి, పైపింగ్ క్లాత్కి ఇలా మనం 1 ఇంచ్ మందమే తీసుకున్నామంటే పైపింగ్ క్లాత్ అనేది 1 ఇంచ్ మందమే తీసేసుకోవాలి. ఎందుకంటే మన పైపింగ్ అనేది ఇట్లా మనకి ఫోల్డింగ్ చేసుకున్నామంటే తొందరగా మనకి ఉబ్బెత్తి రాకుండా నీటి ఫినిషింగ్తోనే అయితే వస్తుంది. పైపింగ్ థ్రెడ్ అనేది 0 థ్రెడ్ అనేది తీసుకోవాలండి, బాగా లావున్న థ్రెడ్ అయితే తీసుకోకూడదు. ఇలా తీసుకున్నామంటే మనకు పైపింగ్ అనేది సన్నగా నీటి ఫినిషింగ్తోనైతే వస్తుంది. మనకి కింద మనకి మళ్ళీ ఒకసారి అయితే తీసేసుకొని మనం కుట్టు వేసుకున్నామంటే మన బోటిక్లో కుట్టినట్టుగా మనకు నీట్గా మన హెమ్మింగ్ అవసరం లేకుండా అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు తిప్పేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి అయితే మనకి ఇలా స్టిచ్ అయితే చేసుకున్నామంటే మనకి పైపింగ్ అనేది ఇక మనకు హెమ్మింగ్ అయితే అవసరం ఉండదండి. చూడండి, ఇలా వేసామంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. మన పైపింగ్ చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. మన పైపింగ్ థ్రెడ్ మాత్రము సన్న థ్రెడ్ 0 థ్రెడ్ వరకు అయితే తీసేసుకోవాలి. మనకి ఇలా తీసుకున్నామంటే ఇక నెక్స్ట్ చాలా బాగా వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పైన పార్ట్ అయితే మనకి ఇలా మళ్ళీ సేమ్ అదే విధంగా మనకి ఒరిజినల్ క్లాత్ మరియు లైనింగ్ క్లాత్ని మనం అటాచ్ చేసేసుకున్నాం తర్వాత మనకి పైపింగ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనకి ఇలా క్రాస్ అనేది వస్తుంది కదా, ఇక్కడ మూల అనేది ఇక్కడ వచ్చిన కాడ కొంచెం ఖర్చు అనేది మనకి ఇట్లా క్రాస్ కటింగ్ తీసుకున్నామంటే మన షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు పైపింగ్ వేయడానికి పైపింగ్ సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఈ విధంగా కింద ఏదే విధంగా వేసామో అదే విధంగా మళ్ళీ పైన భాగం కూడా ఇక్కడ వచ్చేసరికి కొంచెం మనది ఒత్తి పట్టి కొంచెం సూది నీడిల్ అనేది కిందికి దింపి క్రాస్ తిప్పుకోవాలండి. క్రాస్ తిప్పుకున్నామంటే మనకి షేప్ అనేది మూల కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసింది కదా.
నెక్స్ట్ ఇక్కడ మధ్యలో మనం టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. మనకి మెల్లిగా మనకు వంక తిరగడానికి అయితే కంపల్సరీగా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఏ పైపింగ్ వేసినా కానీ టక్స్ అనేది ఇచ్చేసుకున్నామంటే క్లాత్ అనేది ముడత రాకుండా చాలా బాగా అయితే వస్తుంది. చూడండి పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టేసాను. ఇక పైపింగ్ థ్రెడ్ మనం కుట్టు వేసాం కదా, దాని మీద పైపింగ్ థ్రెడ్ వేసేసి మన క్లాత్ అనేది థ్రెడ్కి మాత్రమే ఉంచుకొని టైట్గా ఇలా పట్టి మనకి లాగుకున్నామంటే పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సన్నగా ముడత రాకుండా మంచిగా క్లాత్ మందమే అయితే వస్తుంది. ఈ విధంగా వేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా బోట్ నెక్ ఇలా పైపింగ్ వేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. ఒక్కొక్క నెక్ ఒక్కొక్క విధంగా అయితే కుట్టుకోవచ్చండి. చూడండి ఇప్పుడైతే పైపింగ్ అయితే మొత్తము ఇట్లా మనకు వెనక తిరిగేటట్టుగా అయితే వేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మన పై భాగానికి కూడా పైపింగ్ అనేది వేసేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్ని అటాచ్ చేసుకోవాలండి. మనకి ఇలా మనం ముందైతే కట్స్ ఇచ్చుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకొని అక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకొని మనకి ఇలా పిన్ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు పిన్ పెట్టేసుకున్నామంటే మన క్లాత్ అనేది జరిగిపోకుండా నీట్గా అక్కడే ఉంటుంది. మన పైపింగ్ వేసిన థ్రెడ్ పై భాగాన మనం కిందికి మనం ఫస్ట్ భాగం పైపింగ్ వేసినది కింది భాగంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మన పైపింగ్ అనేది పై వైపున అయితే వస్తుంది. పైపింగ్ మూన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకుందాం కదా, అదే విధంగా సమానంగా పెట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నామంటే మనకి డిజైన్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా అయితే వస్తుందో. మన పైపింగ్ వేసినాం కాబట్టి మనకి ఏ మాత్రం కచ్చా అనేది కనిపించకుండా నీట్గా అయితే కనిపిస్తుందా చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి చిన్న బార్డర్ అయితే వచ్చేసింది. చిన్న బార్డర్కి డబల్ సైడ్ అయితే పైపింగ్ అయితే 2 సైడ్స్ పైపింగ్ వేసి మనకి హ్యాండ్ అనేది మనకి బార్డర్ అనేది హ్యాండ్కి అయితే అటాచ్ చేద్దామని ఇలా అయితే పైపింగ్ అయితే వేసేసాను. ఇక ఇది కూడా ఒక లుక్ అయితే ఉంటుంది కదండి, చాలా బాగా అయితే వస్తుంది. చూడండి ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి కొంచెం రాంగ్ సైడ్లో వచ్చేసిందండి, అందుకోసమని బార్డర్ అనేది సపరేట్గా కట్ చేసి మనకి హ్యాండ్స్కి అయితే వేస్తున్నాను. అందుకోసమని బార్డర్ కట్ చేసినాం కాబట్టి మనకి బార్డర్కి 2 సైడ్స్ అయితే పైపింగ్ అయితే వేయడానికి ఇలా పైపింగ్ అయితే వేసేసుకుంటాను. హ్యాండ్ కూడా లుక్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా బ్లౌజ్ కుట్టిరంటే మనకి చాలా బాగా ఈ విధంగా బ్లౌజ్ కుట్టారంటే కస్టమర్స్ అనేది మన దగ్గరికే వస్తూ ఉంటుందండి. చూడండి మన నీట్ ఫినిషింగ్తోనే ఉంటుందని మన కుట్టులోనే ఉంటుంది. మనం ఎంత మంచిగా కుట్టిస్తే వాళ్ళు కూడా అంతే ఫీలింగ్తోనే బాగా కుడుతుంది కదా అని మనకే ఇస్తారండి. కస్టమర్స్లో రావడానికైతే ఈ విధంగా పైపింగ్ యూజ్ చేస్తే చాలా అయితే మంచిగా ఉంటుందండి. మన కస్టమర్స్ గిరాకీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనకి క్లాత్కి మనకి బార్డర్కి అనేది అయితే పైపింగ్ వేసాను కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్కి మాత్రమే, ఇది అయితే లైనింగ్ అయితే ఇప్పుడు అటాచ్ చేయట్లేదు. మన ఒరిజినల్ క్లాత్కి ఇట్లా మన పై వైపున మాత్రము ఇట్లా మనకు అటాచ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి మనకి ఇప్పుడు లైనింగ్ వేసేసుకోవడానికి కింది వైపున ఇప్పుడు మన ఈ బార్డర్ అనేది మనకు ఒరిజినల్ క్లాత్కి 2 అయితే అటాచ్ చేసేసాం కదా. కచ్చ అనేది బయటికి కనిపించకుండా ఉంటుందండి నీట్గా. చూడండి ఇప్పుడు మనకి లైనింగ్తోని మళ్ళీ పైపింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ వేసేసి మన బార్డర్ మందం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి మనకి ఏమాత్రం ఎక్స్ట్రా వచ్చినా కానీ తీసేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ అనేది వేసేసాను. మనకి వీళ్ళు తిప్పేయడం లేదు కాబట్టి మనకి సీదా విధంగానే పెట్టేసేసాను లైనింగ్ అనేది. చూడండి ఇలా పెట్టేసి మనకి ఒక్కొక్క స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేమంటే మనకి ఏమాత్రం ఇక మనకి లోడింగ్ మనకి కచ్చ అనేది బయటికి కనిపించకుండా మళ్ళీ 2 లైనింగ్ మరి ఒరిజినల్ ప్లీస్ 2 విడివిడిగా కట్ చేసామంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటే మనకి కచ్చ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అనేది కచ్చ అనేది కనిపించకుండా ముందు బార్డర్కి మాత్రమే ఓన్లీ బార్డర్కి మాత్రమే ఒరిజినల్ క్లాత్ బార్డర్ మాత్రమే పైపింగ్ వేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసి మళ్ళీ పైపింగ్ అనేది వేస్తున్నాను. చూడండి 2 సైడ్ బార్డర్కి అయితే చాలా లుక్ వస్తుంది, చాలా అందంగా అయితే కనిపిస్తుందండి. మనకి ఇలా పట్టిలాగా అయితే మనకి చాలా బాగా వస్తుంది. ఇక పైన వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్ కూడా ఇచ్చేసాను. చిన్న పఫ్ మనకు రాశి బుట్ట హ్యాండ్స్ అనేది వచ్చేస్తున్నాయి కదా, ఈ మధ్యలో అయితే చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అది అయితే ఇచ్చేసాను. చాలా బాగా అయితే లుక్ అయితే వచ్చేస్తుంది మనకి. చూడండి ఇప్పుడు నేను పైపింగ్ కింద సైడ్ కూడా సేమ్ మనం ఏ విధంగా వేసామో అదే విధంగా అయితే వేసాను. పైపింగ్ క్లాత్కి మాత్రం కొంచెం
మనకి పాలిస్టరు లేకుంటే కొంచెం పల్సగా ఉండేటివి మాత్రం తీసుకున్నామంటే పైపింగ్ అనేది నీట్గా అయితే వస్తుందండి. మనకి మందంగా క్లాత్ తీసుకుంటే మనకి కొంచెం దొడ్డుగా ఉండి అది ముడత వస్తుంది. అందుకోసం అనేది కొంచెం పల్సటి క్లాత్ తీసుకున్నామండి. పాలిస్టర్ లేదా మనకి పట్టు క్లాత్ ఉంటాయి కదా, పట్టు క్లాత్ లేదా సారీలో వచ్చిన క్లాత్ కూడా ఉంటాయి కదా, అవి అయితే తీసేసుకున్నామంటే చాలా బాగా నీట్గా అయితే వచ్చేస్తుంది పైపింగ్. చూడండి పైపింగ్ అయితే చాలా మెయిన్ అండి. ఇప్పుడైతే ట్రెండ్ అయితే మంచి ట్రెండ్ అవుతుంది కదా. నీటి ఫినిషింగ్తోని పైపింగ్ వేసామంటే మనకి నేను ఓన్లీ పైపింగ్ బ్లౌజ్కి మాత్రం 300లో అట్లా తీసుకోవచ్చండి. ఇదైతే నేనైతే 250 అట్లా తీసుకుంటానండి. ఈ డిజైనర్ బ్లౌజ్ అయితే 350 అట్లా తీసుకుంటాను. చూడండి ఈ బ్లౌజ్కి అయితే 350 అట్లా తీసుకుంటాను. మామూలుగా పైపింగ్ వేసిన వాటికైతే 250 ఇట్లా తీసుకుంటాను. చూడండి ఇక పైపింగ్ వేసాం కదా ఎంత నీట్గా అనిపిస్తుంది బార్డరు. ఇక మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి, 2 హ్యాండ్స్. ఇక పైన వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్ కూడా ఇచ్చేసాను. 2 హ్యాండ్స్ అయితే చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. నీట్ ఫినిషింగ్తోని హ్యాండ్ బార్డర్ అయితే మనకి ఇలా అయితే వేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ మనకు ఫ్రంట్ పార్ట్ అయితే పైపింగ్ వేసుకోవడానికి మొత్తం బ్లౌజ్ అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇక పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఇక బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అయితే పైపింగ్ వేయడంతో కంప్లీట్ అయితే అయిపోతుందండి. నేనైతే ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే చూపించలేదు, ఇక మనకి ఓన్లీ పైపింగ్ మాత్రమే చూపిస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది ఎలా ఉందో మన కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. పైన వచ్చేసి ఒక బటన్ అయితే ఫిలప్